సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు సార్? బోనం వెంకట పరమేశ్వరరావు అండి. నేను మడుగుపోలవరం వీరవసరం మండలం గ్రామ సర్పంచ్ అండి. సార్ మీరు పొలిటికల్గా ఎప్పుడు ఎంట్రీ అయ్యారు? ఆ విశేషాలు ఏంటో మాతో పంచుకోగలరు? 2014 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున కృషి చేస్తున్నామండి. అంటే గ్రన్ శ్రీనివాస్ గారికి మీకు ఉన్న రాజకీయ ప్రయాణం చెప్పగలరు? ఎన్ఏఆర్ఎస్ నుంచి చేస్తున్నాం. వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన. అంటే ఒక నీటి ఉంది. ఇప్పుడు మనకి భీమవరంలో ఏదో వస్తే అది ఆంధ్రాలో కూడా సీఎం అనే ఒక ముద్ర ఒకటి ఉంది. భీమవరంలో నియోజకవర్గానికి మడుగుపోలవరం ఒక ఈశాన్యానికి ఒక సెంటిమెంట్ అంట మా ఊరు. అలాగే మా ఊరు కూడా మెజార్టీ ఏదో వస్తే అదే మనకి ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూర్చుంటారు. అలాగనే ముందుగా మా ఊరు నుంచే క్యాన్వాసింగ్ చేసిన ఏది చేసినా చేస్తూ ఉంటే ఆ ఊరు గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా బాగా కృషి చేస్తాము. ఒక సెంటిమెంటబుల్గా ఫీల్ అవుతామండి. ఆంధ్రాకి భీమవరం నియోజకవర్గానికి మడుగుపోలవరం ఈశాన్యం ఉంది కదా, మాది ఆయన కాకుండా మాది ప్రెస్టీజ్ విషయం అండి. సార్ని ఎమ్మెల్యే గారు మేము గెలిపించుకుంటాం ఈసారి పక్క. 2019 ముందు జరిగిన అభివృద్ధి, 2019 తర్వాత జరిగిన అభివృద్ధి, మీ 2014 నుంచి 19 వరకు పెద్దగా ఏమీ లేవండి. ఏమని అసలు మా ఊరికైతే ఏమీ లేదు. గత ఎమ్మెల్యే గారు అయితే ఏమీ చేయలేదు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కావాలని మా ఊళ్ళందరూ కూడా చేసి గన్సీన్ గారిని గెలిపించారు 2019 నుంచి ఇప్పుడు కూడా ఒక రైతు భరోసా కానీ, గ్రామ సచివాలయం కానీ, అలాగే ఒక 150 హౌసింగ్ కాలనీ జగనన్న గారు ఇచ్చారు. అండ్ అంతకన్నా అదృష్టం ఏంటంటే మాది మా ఊరండి. చిన్న ఊరైనా 3000 ఓటింగ్ అయినా మనకు 150 ఇళ్ళు ఇచ్చారండి మా ఊరికి. అంతకన్నా అదృష్టం మా ఊరు చేసుకున్న ప్రజలందరూ పుణ్యకాలం అనుకోవాలని చెప్పుకుంటున్నారు కూడా. మా ఎమ్మెల్యే గారికి అయితే ఈసారి చాలా బాగుంటుంది. అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి. అభివృద్ధి ఫలాలు అంటే సంక్షేమ ఫలాలు మీ ఊర్లో అందరికీ అందినాయి అంటే? అందరికీ అందినాయండి చాలా బాగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఓసీ అండి. ఇప్పుడు గతంలో కూడా ఎవరు కూడా మా కాస్ట్ని అయితే తొక్కేసేవారండి. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాక కాపునేస్తామని డ్వాక్రా మహిళలు కనుక చాలా బాగా చేస్తారు. మంచి వాడికి ఓటేస్తాకే నో ప్రాబ్లం అండి. చాలా బాగా కృషి చేస్తున్నారు. గతంలో మాకు 300 చిల్లర వచ్చినాయండి. ఇప్పుడు 1500 పైన మాకు మెజార్టీ వస్తుంది. మా ఊరు అందరూ కూడా బాగున్నారండి. ఎందుకంటే అభివృద్ధి పనులు చేసి చూపించారండి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గ్రన్ గారు కూడా. ఇంకా వేరే విషయంగా ఏం చెప్పక్కర్లేదు ఏమని. ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి? చాలా బాగా అండి. ఆ వ్యక్తిగతంగా చాలా మంచివాయన ఆయన. ఒక మనకు ఆఫీస్ ఎంట్రన్స్ వెళ్ళిన మనం డ్యూటీలోంచి ఏం చేసినా ఎలా వచ్చారు ఏం చూడరు. ఆ వ్యక్తి ఎవరో ఏంటి పని బాగా చేస్తారు ఆయన. అదే గత ఎమ్మెల్యే అయితే మన ఇప్పుడు ఇలాగ మాకులాగా వైట్ షర్ట్లో వైట్ ప్యాంట్లు వేసుకొచ్చిన ఒక గేట్ల నుంచి లోపలికి వెళ్ళి రికమెండ్ చేసుకోతేనే కానీ పని పూర్తయ్యేది కదా. ఇలాగ మా గన్ శ్రీనివాస్ గారు అయితే అట్లా కాదు. ఈ మన వ్యవసాయం నుంచి నిజంగా ఒక షార్ట్ వేసుకెళ్ళినా కానీ రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా కృషి చేస్తారండి ఆయన. ఆ మంచితనం ఇప్పుడు మెజార్టీలో చూపిస్తారు జనం అంట మా పంచాయతీ వాళ్ళు. మీకు భీమవరం అభివృద్ధి గురించి ఏమైనా చెప్పగలరు మీరు? భీమవరం కూడా అయితే వాటర్ డ్రైనేజీ సమస్యలు, రోడ్లు కూడా బాగా చేశారండి. ఎనీ టైమ్ రోజు కూడా మేము భీమవరంలోనే వ్యాపారం చేస్తాం, వ్యవసాయం అండి. అది రైలు చెరువులు కూడా ఉన్నాయి మాకు. అప్పమాట ఇక్కడ ప్రత్యేకించి రావక్కర్లేదు. అభివృద్ధి చూస్తున్నామండి. ఎవరో ఒకరు చెప్పుకున్నా చూస్తున్నాం. మేము అలాగా వ్యాపారం ఇచ్చి ఇక్కడే ఉంటామండి ఎక్కువ. చాలా బాగానండి. గతంలో కంటే ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు. అంజిబాబు గారు ఉన్నారు, గ్రన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ ఇద్దరిలో వ్యత్యాసం చెప్పండి. ఇదే బెటర్ అండి. అదే ఆయన అయితే కొంచెం అదే రికమెండేషన్ చేస్తూనే ఇంకా అన్ని లోపలికి ఎంటర్ నాట్ అలౌడ్ అండి. ఈయన అలా కాదండి. ఇప్పుడు అంతకుముందు చెప్పినట్టు మీకు ఏ చిన్న వ్యక్తి అన్నా ఏ పెద్ద వ్యక్తి అన్నా క్యాస్ట్ చూడకుండా ఏది చూడకుండా ఒక ప్రేమతో చక్కగా మాట్లాడి అనుకున్న పనులు చేస్తారండి. ఆయనకి కూడా ఇదండి. మళ్ళీ ఆయనకి కొంచెం బాగా రాజకీయ నాయకులు అందుబాటులో ఉండడం ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. పేపర్ ఏదైనా చూద్దాంలా అని పక్క పెట్టేసి సరిగ్గా మాట్లాడేవారు కదండి. ఈయనైతే అలా కాదండి. ఎటువంటి ఏ వ్యక్తి వెళ్ళినా సరే సమాధానం బాగా చెప్పి చాలా బాగా కృషి చేస్తారండి. గ్రన్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే సామాన్యులు ఏదైనా సమస్య కోసం వెళ్తే ఎప్పుడైనా సాల్వ్ అయినాయి అంటారా? చాలా బాగా చేశారండి. అది చిన్న పెద్ద అనేది తేడా లేకుండా బాగా ఆఫీస్లోకి వచ్చిన వ్యక్తి కూడా చాలా బాగా పలకరిస్తూ చిరునవ్వుతో మాట్లాడుతూ అనుకున్న పని బాగా సాధిస్తారండి. చేసి పెట్టమని అధికారులకు కూడా చాలా స్పీడ్గా మాట్లాడతారు. ఆయనకన్నా ఈయన బాగా స్పీడ్ అండి. దాని వేరే విషయం ఏం చెప్పక్కర్లేదు. మీ ఎమ్మెల్యే గారు
మినిస్టర్ పదవిని సైతం త్యాగం చేశారు. అవును. దాని గురించి మీరేం చెప్పగలరు? చాలా బాగానండి. మినిస్టర్ పదవి చేసిన ఇప్పుడు కలెక్టరేట్ అయినా మన ఇదంతా అభివృద్ధి చాలా బాగా చేస్తున్నారండి. మంత్రి పదవిని త్యాగం చేశారు ఆయన. మన ఏ మీటింగ్ అన్నా మాతోటే కాకుండా 10 మంది ప్రజలకి 100 మంది ప్రజలకి అందరికీ అదే చెప్తున్నాం మేము. చాలా బాగా చేశారు. కృషి చేశారు బాగా. అది ఎందుకు జిల్లా త్యాగం కేంద్రం చేశారంటారు? వచ్చింది అంతకన్నా అదృష్టం ఏంటండి. ఇంతకుముందు ఏలూరు వెళ్ళవచ్చిన మాకు ఇక్కడికి 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల పైన ఉండేదండి. ఇది ఎంత అండి, కనీసం ఒక నడుచుకుంటూ వచ్చేసిన పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోవచ్చు. మనకి స్థాయి మనకి భీమవరంలో వద్ద మన ప్రజలు అందరూ అదృష్టం అండి. చాలా బాగా చూశారు. అంతకన్నా ఇంత చేసేది ఏముందండి. గణసీన్ గారు చాలా బాగా చేశారు. 2024లో రంగబాబు గారు నిలబడుతున్నారు, గణేష్ శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. మీరు కానీ మీ గ్రామస్తులు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? గణసీన్ గారికి అండి చేసిన అభివృద్ధులు ఉన్నాయి కదండి, పనులు అండి మన కళ్ళ కట్టుకున్నట్టుగా అన్నీ కనిపిస్తున్నాయండి. వేరే రూట్లోకి వెళ్ళరు. అది ఫుల్ మెజార్టీ బాగుంటుందండి మనకి. మాది ప్రెస్టేజ్ విషయం అండి. మనకి అంతకుముందు చెప్పాను కదండి మీకు, ఆంధ్రాలో భీమవరం ప్రెస్టేజ్ విషయం మా మడుగు పోలవరం విషయం అనుకోండి. ఫస్ట్ మా ఊరు నుంచే క్యాన్వాస్ వీరవసరం మండలం మడుగు పోలవరం అండి మాది. ఆయనది కాకుండా మాది ప్రెస్టేజ్ విషయం. మన పార్టీకి ఉన్నాం, పార్టీలో న్యాయం చేస్తామండి. అలాగే మనకి గొడవలు కానీ ఏమీ లేకుండా మా ఊరంతా కూడా నెంబర్ 1 అండి. అందరూ కలిసిపోయి బాగా పనిచేస్తారు. అది గణసీన్ గారు ఒక మంచితనం అండి. అది గత ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ అంటే ప్రజలే చెప్తారండి బాగానే. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయండి? 3000 పైన అండి. సార్, మీరు ఈ 2024లో ఎంత మెజారిటీ మ్యాక్సిమం 3000లో 1800 మెజార్టీ పైనే ఉంటుందండి. మీరు ఎంతమంది ఏమి వచ్చినా నాకు నిజంగా చెబుతున్నాను, మా ఊరు అన్నది కానీ 3 కాదు 30 మంది వచ్చినా మా గణసీన్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. అది నేను సవాల్ చేసి చెబుతున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే అండి. జై జగన్ అండి.